నమస్కారం. మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మహాగణపతే నమః. గురుభ్యో నమః. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎలా ఉన్నారు? మళ్ళీ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. దీనికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ధైర్యం గురించి మాట్లాడేటప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యము మాకుందండి, మేమేం దేనికి భయపడ్డామండి అని అంటారు. కరెక్టేనండి, అందరూ కాదు, కొంతమంది. దేనికి ఎవరు అధైర్యవంతులు కారు. కానీ లోపలున్న శక్తిని బయటికి తీయడం అంతే. ఒక చిన్న పని. ఆ లోపలున్న ఏదో అనుమానం పెరిగిపోతూ ఉంటాం కదా. ఆ అనుమానము ఎక్కడో చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, చిన్న వెలితి, ఎక్కడో ఎవరో ఏమో అనుకుంటారనో, ఏదో అవుతుందనో చిన్ని భయం. ఆ భయాన్ని ఎలా జయించాలి కదా? ఆ భయాన్ని ఎలా జయించాలి? మనంలో ఇన్నర్లో ఉన్న శక్తి వితేన్, శక్తి నాలోనే ఉంది. ఆ శక్తిని కొద్దిగా అలా గుర్తించామనుకోండి, మనల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ధైర్యంగా ముందుకు అన్నీ సాధించవచ్చు కదా. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మిలు మనతోనే ఉంటుంది కదండి. ఏదైనా సాధించాలి అంటే ముందు ధైర్యం కావాలి కదా. కృష్ణుడు యుద్ధంలో అర్జునుడికి ఏం చెప్తాడు? ధైర్యంగా యుద్ధం చేయమంటాడు. యుద్ధం చేస్తే వీర మరణమన్నా పొందుతావు, కానీ లేకపోతే రాజ్యమైనా దక్కుతుంది. అలాగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేనికి ఆలోచించకూడదు. కొన్నిటికి మనకి భయం ఉంటుంది, కానీ అనవసరం వాటికి భయం ఉంటుంది. అవసరం వాటికి స్టేజ్ ఎక్కితే ఇలా మాట్లాడితే ఏమవుతుంది, అలా మాట్లాడితే తప్పు అవుతుందని. ఎందుకు అవుతుందండి తప్పు? ఏం చేస్తున్నామని? చెయ్యరాని పని చేస్తేనే భయపడాలి. మనం చేసే పని మంచిదైనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదండి, ఎవరికీ లేదు. అంటే ధైర్యం అంటే మనం చేసే పని ఆ 4 గోడల మధ్యలో ఉంటూ ఈ పని చేస్తే ఎంతో చదువుకున్న వాళ్ళండి, నేను చూశాను. వాళ్ళు, అమ్మో మాకు భయం వేస్తుందండి, మేము ముందుకు వెళ్ళలేమండి, మాకు మాట్లాడడం చేత కాదండి, ఈ పని చేస్తే ఏం తప్పు అవుతుందోనండి అని భయపడతారు. ఆ 4 గోడల మధ్య నాకు అవకాశం ఇవ్వలేదండి, ఏదో కుంటి సాకులు, మా వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి. అది కాదండి, అది కాదు. ఒకరి మీద మనం బ్లేమ్ చేస్తూ, ఒకరిని కంప్లైంట్ చేస్తూ, వాళ్ళ వల్ల నేను పైకి రాలేదు, వీళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, అది వద్దండి, మనకు అవసరం లేదు. మనం నిజంగా చేయదలుచుకుంటే, మనం సాధించాలనుకుంటే, మనకంటే మించిన వాళ్ళు ఎవరు చెప్పండి? మీరే ఆలోచించండి ఒక్కసారి. మనకంటే మించిన వాళ్ళు ఎవరు? ఏంటంటే ధైర్యంగా ముందుకెళ్ళి స్టేజ్ ఎక్కితే కరెక్టే, 1-2 సార్లు భయపడతాం, అది సహజం. స్టేజ్ ఎక్కితే కాళ్ళు వణికిపోతుందండి. కాళ్ళు ఎందుకు వణకాలి? మనం ఎక్కితే ఆ స్టేజ్ వణకాలి, ఆ మైక్ వణకాలి, కానీ మనం కాదు వణికేది. అంతా మన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను, మీరంతా నాలాగే సేమ్. ప్రత్యేకత ఏంటి? మానవులు అందరం ఒక్కటేనండి. ఒక 2 రోజులు అనుకుంటారు, లేకపోతే నవ్వుకొని మన గురించి నవ్వుకుంటే మనకు సమయం ఇస్తున్నారుగా. సమయం ఎంత విలువైందో చెప్పాను కదా. మన గురించి ఆలోచిస్తున్నారంటే మనకు సమయం ఇస్తున్నట్టే కదా. భయపడొద్దు, దేనికి భయపడద్దు. అందుకని మొండిగా ఎదురెత్తకూడదు. భయపడొద్దన్నాను కదా, ధైర్యంగా ఉండమన్నాను కదా. అర్ధరాత్రి అపరాత్రి లేచి నన్నేం చేస్తాడు, ఎవరేమన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా వెళ్తూ ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా ఒకటేనండి, వెళ్తూ ఉంటారు. అది జరుగుతుంది. అదే అవసరమైనప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు వెళ్ళండి, స్వామి మీతో ఉంటాడు. ఎటువంటి అపాయాలు జరగదు. అవసరానికి మనం బయటికి వెళితే. వెళ్ళకూడదని చెప్పను, చెయ్యకూడదని ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. మితం. ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆడవాళ్ళు ముఖ్యంగా చెప్తున్నాను, ఏ పని చెయ్యాలనుకుంటే మొహమాట పడద్దు, భయపడద్దు.
ఏది చెయ్యాలనుకుంటున్నారు, ఏది సాధించాలనుకుంటున్నారు, అడుగు ముందుకు వేయండి. బయటికి వస్తే కదా, అది ఛేదిస్తే కదా బయటపడేది కదా. మనము ఈ నవరాత్రుల్లో దుర్గా పూజ చేస్తాము, దీపావళిలో సత్యభామ నరకాసురుని వధించిందంటాము. ఈ కథలు చదువుకుని ఆ పుస్తకాలు ఇలా పెట్టుకుని కుంకుమ పసుపు చల్లుకుంటూ దండం పెట్టుకుంటూ ధైర్యలక్ష్మి స్తోత్రాలు చదువుకుంటూ లక్ష్మీ స్తోత్రాలు చదువుకుంటూ అవేం చేయవండి. చెయ్యాలి, పూజ చెయ్యాలి. నేనే ముఖ్యంగా చేస్తుంటాను. ఎక్కువగా పూజ చెయ్యాలి, భగవంతుని ప్రార్థించాలి. అది చేసి మనం పనిలో అడుగు పెట్టాలి, పని ముందుకు పెట్టాలి. ఆ పని ఏంటో ముందుకు పెట్టాలి, ధైర్యంగా ముందుకు రావాలి. ఫెయిల్ అవుతున్నామా? ఏమీ కాదు. ఒక్కసారి 4 సార్లు ప్రయత్నించండి. ప్రయత్నం చేయంగా తప్పకుండా సక్సెస్ మీ చేతే ఉంటుంది, మీ చెంతే ఉంటుంది. ఒక 4 రోజులు ఆలస్యం అవుతుందే కానీ ఏమీ జరిగిపోదు. బయట ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. ఎంతమంది ఆవిడ 60 ఏళ్ల తర్వాత స్పేస్లో గగనతలంలో సునీతా విలియమ్స్ వెళ్ళారు. అవి ఏమన్నా చేస్తున్నామా? రాకెట్ సైన్స్ ఏమన్నా కనుక్కుంటున్నామా? యుద్ధంలో రాణి లక్ష్మీబాయి లాగా, రుద్రమ్మదేవి లాగా యుద్ధం చేస్తున్నామా? శత్రు సైన్యాలు ఉన్నాయా మన చుట్టూ? ఏమున్నాయి? లేదా సముద్రం నడిబొడ్డులు మనం వదిలేసి ఈత కొడుతున్నామా? లేదే. ఏం చేస్తున్నాం? ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, చెయ్యరాని పని చేస్తే భయపడాలి. మంచి పనికి ఎప్పుడూ భయపడద్దు. చెయ్యాల్సిన పని చేస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు తెలుసుకుని మనలో ఉన్న శక్తిని వెలికి తీసి ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా మనం సాధించేది చాలా ఉందండి. ఈ వయసు వారు కాదండి, 90 ఏళ్ల తర్వాత కూడా. నేను మొన్న ఈ మధ్య ఎక్కడో చదివాను, విన్నాను కూడా. ఆవిడ 90 ఏళ్ల తర్వాత వ్యాపారం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద వాళ్ళు, వ్యవసాయ కూలీలు చూడండి, వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత చక్కగా ధైర్యంగా వెళ్ళి ఆ పనులు చేస్తారు. మనం 4 గోడల ఇంట్లో కూర్చుని నేను ఇది చేయలేకపోతున్నా, నేను అది చేయలేకపోతున్నాను, మా అంకుల్ చెప్పకండమ్మా. చక్కగా ముందుకు వెళ్ళి ధైర్యంగా దేన్నైనా సాధించండి. సాధిస్తే మీరు ఎంతో వృద్ధి చెందుతారు. ఉంటాను. మీ మీనా. మళ్ళీ అదే మాట. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ ద్వారా తెలుపు. థ్యాంక్ యూ.